క్రైస్త లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు మరియు లెంటు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము ప్రవక్త అయిన యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. నీకు సహాయము చేయువాడను నేనే. ఈ వాక్యమును మనము గమనించినట్లయితే దేవుడు ఇజ్రాయేళ్లకు తోడయుండి వారిని బలపరిచి ఆదుకునేదనని తెలియజేస్తూ ఈ మాటను పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. నా ప్రియ సహోదరులారా, మనుషుల సహాయము కన్నా దేవుని సహాయము ఎంతో ఉన్నతమైనది కనుక ఇప్పటి వరకు నువ్వు మనుషుల సహాయము కొరకు ఎదురు చూసి మోసపోయావా, ఆ బాధను అనుభవిస్తున్నావా? అయితే ఒక్కసారి నిజ సహాయకుడైన దేవుని వైపు నువ్వు చూసినట్లయితే ఆయన నీకు సహాయము చేసి ఆయన నిన్ను ఆదుకుంటానని ఒక వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, దేవుడు సహాయం చేసిన కొందరిని మనము పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే మొదటిగా మనము సౌలు ద్వారా ఎబెష్కిలాదు వారికి రక్షణ అనే సహాయమును చేశారు. రెండవదిగా శిష్యుల ద్వారా యూదయ వారికి ఆర్థిక సహాయమును చేశారు. మూడవదిగా పౌలు ద్వారా మాసిదోనియా వారికి సువార్త అనే సహాయమును చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆయా సమయాలలో దేవుడు ఆయా వ్యక్తుల ద్వారా ప్రవక్తల ద్వారా వారికి సహాయం అందించిన దేవుడు ఈ దినాన్న ఆయన నీకు స్వయంగా సహాయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నేనే నీకు సహాయము చేస్తానని ఆయన యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క సహాయమును నీవు పొందుకోవాలంటే కనుక నీవు నిజ సహాయకుడైన దేవుని వైపు నువ్వు చూసినట్లయితే కనుక ఆయన నీకు సహాయం చేసి నేను ఆదుకుంటానని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుడే నీకు సహాయం చేయులాగున అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచి ప్రార్థనలోకి భవించవలసిందిగా కోరుచున్నాను. మహోన్నతుడిని మహాగణుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము. నేనే నీకు సహాయము చేయువాడనని యొక్క వాక్యం ద్వారా మాట్లాడి ఉన్నావు ప్రభా. నీవు మాకు సహాయం చేయాలంటే నీ వైపు మేము కన్నులెత్తి చూడాలని అయ్యా నీ యొక్క వాక్యం ద్వారా మాట్లాడినావు తండ్రి. అవును ప్రభా, నీ వైపు మేము చూసేవారముగా నీ సహాయం మేము పొందుకునేటి జీవితాలు మాకు అనుగ్రహించమని అడుగుచూ ఉన్నాను. అదేవిధంగా 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి ఒక్క బిడ్డని హస్తాలకు అప్పగిస్తూ ఉన్నాము తండ్రి. సమయోచితమైన జ్ఞానము చేత బిడ్డలని ప్రభా అయా తృప్తిపరచమని అడుగుచూ ఉన్నాను. దేవానికి వందనములు. మంచి జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించి ప్రభా ఆయా మంచి ఉత్తీర్ణత పొందుకోవడానికి నీ సహాయము దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.